ఎంతో బాగుంది కదా. ఎలాగోలా మనం ఈ ట్రైన్ ఎక్కేసాం, లేకపోతే మీటింగ్ కి బాగా లేట్ అయ్యేవాళ్ళం. బంగాళదుంపని వండడానికి మ్యాష్ చేసి పెట్టుంచారు. నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే నా దగ్గర 20 లక్షలు క్యాష్ ఉంది. ట్రైన్ అక్కడుంది. ట్రైన్ మీద ఎవరో కోతిలాగా కూర్చొని ఉన్నారు కదా. ఇది మామూలు విషయం కాదు, చాలా సీరియస్ విషయం. అర్థమైందా? అవును నిజమే. వాళ్ళెలా పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ మీద దూకారు తెలీదే. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండండి, కదలకండి. మేము ఈ ట్రైన్ లో దొంగతనం చేయడానికి వచ్చాం. అరే ఎవరైనా కాపాడండి. మేము ఉన్నంత వరకు మీరు ఇక్కడ దొంగతనం చేయలేరు. ఏంటి మీరు మమ్మల్ని ఆపుతారా? వావ్, సూపర్ గా కొట్టావు. నువ్వు మా వాళ్ళే కొట్టావా? ఎందుకు నీకేమైనా సమస్య? అది ఏమీ లేదన్నా, మీరు కొట్టింది మంచిదే. ఆపు, ఇంకా ఆపు, చాలు. ఇంకా పెట్టుకో, కితకితలు పెట్టుకోను. వీళ్ళు ఇలా చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. రండి అటాక్ చేద్దాం. నా మాట విని ఆగండి. వాళ్ళ మీద మీరు దాడి చేయకండి, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారు. yes madam. అటాక్. నువ్వు ఒంటరిగా మమ్మల్ని అటాక్ చేస్తావా? ఒంటరిగానా? నేను మిమ్మల్ని అటాక్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని అటాక్ చేయమని చెప్తున్నాను అంతే. ఇదిగోండి కన్నా సార్ గారి బ్రీఫ్ కేసులో 20 లక్షల రూపాయలు ఉన్నాయి. అరే రే, ఒకడు కారులో పెట్రోల్ లేదని పెట్రోల్ పోసాడు. ఈ హని నన్ను బాగా ఇరికించాడు. చప్పట్లు కొట్టండి, ఆపండి. అందరూ మీ వాలెట్స్ ని, మీ జ్యువెల్స్ ని మర్యాదగా బయటికి తీయండి. నా దగ్గర ముఖ్యమైన పెన్ డ్రైవ్స్ మాత్రమే ఉన్నాయి. ఇకపై ఇవన్నీ మావే. ఇక్కడికి మనం వచ్చిన పని పూర్తయిపోయింది. పదండి వెళ్దాం. కింగ్ ఫ్లామింగో జిందాబాద్. ఓ మై గాడ్, ఇది చాలా హైటెక్ రాబరీలా అనిపిస్తోంది. ఎస్ సార్, నా ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. ఎస్ సార్, నా తెలివితేటలు నేను ఉపయోగిస్తాను సార్. ఎస్ సార్. వద్దు వద్దు, నా మీద పడద్దు, నన్ను కొట్టొద్దు.
టీలో ముంచిన బిస్కెట్ టీలోనే పడిపోయింది. ఇప్పుడు పాండా సార్ కింద పడిపోయారు. చప్పట్లు కొట్టండి. ఇదే ఉన్న చప్పట్లు కొట్టే విషయమో? నేను ఆల్రెడీ చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇప్పుడే నాకు కమిషనర్ గారు ఫోన్ చేశారు. సరే, నేను టమాటాలు తీసుకొస్తాను. సరే, కొత్తిమీర కూడా తీసుకొస్తాను. అలాగే 5 రూపాయలకి తీసుకొస్తానులే. దిగులు పడుకు, అన్ని ఫ్రెష్ గానే ఉంటాయిలే. కమిషనర్ గారు మిమ్మల్ని టమాటాలు కొత్తిమీర తీసుకురమ్మని చెప్పారా? ఇప్పుడు ఫోన్ చేసింది నా పెళ్ళాం. కానీ మీరు కమిషనర్ గారితో ఫోన్ లో మాట్లాడారు. అవును, ఇంతకు ముందు కమిషనర్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడు నా పెళ్ళాం ఫోన్ చేసింది, తెలుసా? ఒక ఫోన్ ఎక్కడుంది, మరి రెండో ఫోన్ ఎక్కడుంది చెప్పండి. సరేలే, ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి. రిపోర్ట్ ఇవ్వాలి సార్. ట్రైన్ లో దొంగతనం చేశారు. ఆ దొంగలు నా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని, అలాగే కన్నా సార్ గారి 20 లక్షల రూపాయలని దొంగిలించేశారు. అవును, వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ వచ్చారు, దోపిడీ చేశారు, ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. ఎగురుతూ వచ్చారా? అయితే ఇది ఫ్లెమింగో పనే. తమ్ముడు, మిస్టర్ పాండా ఫ్లెమింగోతో చేతులు కలిపారు. మన ఫ్లెమింగో గురించి ఈయనతో అసలు మాట్లాడలేదు కదా. ఈయనకెలా వాళ్ళ గురించి తెలిసింది? ఇదిగో చూడు, ఈ వారంలో ఇది జరగడం 10వ సారి. బ్యాంక్, జ్యువెలరీ షాప్, ఇలా చాలా చోట్ల ఫ్లెమింగోయే దోపిడీ చేశాడు. నేను హౌస్ లోన్ కడుతున్నానండి. మధ్యలో ఈ ఫ్లెమింగో ఎవరండి? అరే, టీవీకి ఏమైంది? నా పేరు ఫ్లెమింగో. చక్కమని ఎగిరిపోతాను. ఇంకో 4 రోజుల్లో నేను ఈ ఊరు మొత్తాన్ని కొల్లగొడతాను. ఎవరి దగ్గర ఏవీ ఉండదు. ఆ తర్వాత ఈ ఊరు మొత్తం ధ్వంసం అయిపోతుంది. బ్యాంక్, మ్యూజియం, జ్యువెలరీ షాప్ మొత్తం అన్నిటిని దోచుకుంటాను. ఈ ఊళ్ళో ఉన్న ధనవంతుల్ని కిడ్నాప్ చేస్తాను. బిజినెస్ మ్యాన్, ఫిలిం స్టార్స్, బిల్డర్స్, సైంటిస్ట్ అందరినీ కిడ్నాప్ చేస్తాను. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని చక్క ఎగిరిపోతాను. నా దారికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని విడిచిపెట్టను. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను ఆపండి, చూద్దాం. ఇదే ఈ ఫ్లెమింగో ఛాలెంజ్. నిన్న రాత్రి టీవీలో ఫ్లేమింగ్ వాళ్ళ ఛాలెంజ్ మీరు విన్నారా? అవును, వాడి మనుషులు వచ్చి మేడం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని లాక్కుని వెళ్ళారు. కన్నా సార్ 20 లక్షలు దొంగిలించేశారు. అవును, నేను బ్యాంకులో దాచుకున్న డబ్బుని మొత్తం లూట్ చేసేశారు వాళ్ళు. అరే అవును, మా అన్నగారి జ్యువెలరీ షాప్ లో కూడా దొంగతనం చేశారు. మా అన్నయ్య జ్యువెలరీ షాప్ కూడా కొల్లగొట్టారు. మీ అన్నయ్యకి జ్యువెలరీ షాప్ ఉందా? తనకు అన్నయ్య అయితే నాకు కూడా అన్నయ్యే కదా. నా పేరు నందు, నేను అందరి ఫ్రెండ్ ని. జరగండి జరగండి, జరగకపోతే మీకు దెబ్బలు తగులుతాయి. ఆ తర్వాత నాకు దెబ్బలు తగిలిని అని మటుకు చెప్పకూడదు. జరగండి జరగండి జరగండి, నేను కిందకి ల్యాండ్ అవబోతున్నాను. సారీ, ల్యాండింగ్ లో ఎప్పుడూ ప్రాబ్లమే అవుతూ ఉంటుంది. చైర్ లో గమ్ముండడం వల్ల నేను లేవలేకపోయాను. మా బాబాయ్ మేడ పైన లాంచ్ చేయలేకపోయాడు. చప్పట్లు కొట్టండి. ఈయనెవరు? నేను అప్పుడప్పుడు చెప్తాను కదా మా బాబాయ్ అని. ఇతనే అతను. ఈయన మిమ్మల్ని చూడడం కోసం ఇక్కడికి వచ్చారు. చప్పట్లు కొట్టండి. ఈయన ఎలాగ ఎగిరొచ్చారు? ఇతనే మా సైంటిస్ట్ బాబాయ్. ఈయన ఎక్స్పెరిమెంట్స్ మీరు చాలా చూసారు కదా. కానీ ఎందుకు మమ్మల్ని కలవడానికి వచ్చారు? ఎందుకంటే ఫ్లెమింగో నన్ను కిడ్నాప్ చేస్తానని వార్న్ చేశాడు. అంతకన్నా ముందే వాడిని పట్టుకోవాలి. అలాగైతే పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. లేదు, ఫ్లెమింగోని హనీ బనీ, జోర్దార్ ఇంకా పోపట్లే పట్టుకోబోతున్నారు. శబాష్ శబాష్ శబాష్. చూడు బాబాయ్, మేం వాళ్ళని పట్టుకోగలం, కానీ వాళ్ళు ఎక్కడుంటారో మాకు తెలియదు కదా. అవును, ఆ ఫ్లేమింగ్ వాళ్ళు ఏవి ఎగిరేవాళ్ళు కాదు. మేం వెళ్ళి ఎగిరి పట్టుకోవడానికి. అవును సార్, తను ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. కానీ మీరు నలుగురు కూడా సూపర్ హీరోసేగా. సూపర్ హీరోసా? తమ్ముడు, మన సూపర్ హీరోస్ అంటగా ఇన్నాళ్ళు మనం గమనించలేదు. పద ఎగురుకుంటూ వెళ్దాం. ఎప్పుడైనా మనం దీపావళిని సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీరు ఎగరడానికి బాబాయ్ సాయం చేస్తారు. చప్పట్లు కొట్టండి. నందు, అందరి ఫ్రెండ్. ఇప్పుడు ఈయన ఎలా ఎగురుతారు? నా దగ్గర చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అందువల్ల మనిషి ఎగరగలడు, నీళ్ల మీద నడవగలడు. శత్రువులతో పోరాడడానికి నా దగ్గర ఎన్నో గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అయితే ఓకే, మేము సిద్ధంగా ఉన్నాం. వావ్, సూపర్.
ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు మీరే కదా పనిచేసేది. తోతారం చెప్పింది కూడా నిజమేగా. ఇది చాలా రిస్క్ అయిన విషయం, కానీ మీరు మమ్మల్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడారు. మెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ. కానీ ఆ ఫ్లెమింగో ఉన్నాడు కదా, ఊరు మొత్తం మనం దోపిడీ చేసామనే చెప్తున్నాడు. వాడి సంగతి ఏంటో చూడాలి. సరే, ఇప్పుడు నాతో ల్యాబ్కి రండి. మిమ్మల్ని సూపర్ టీమ్ ఎక్స్ గా తయారు చేస్తాను. ఐడెంటిటీ మ్యాచ్. ఐడెంటిఫికేషన్ యాక్సెప్టెడ్. నా ల్యాబ్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇదే ఫ్లయింగ్ కిట్. దీని రెక్కలకి మోటార్ జెట్ని జోడించాను. ఈ బటన్ నొక్కితే మీరు ఎగరగలరు. సరే రండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది మోటార్ ఉండే స్కేటింగ్ బోర్డ్. నీళ్లలో కూడా ఇది స్పీడ్ గా వెళ్తుంది. నేను ఇందులో వెళ్తాను. నాకు ఇవ్వండి ప్లీజ్. కాస్త ఓర్పుగా ఉండు. సారీ. ఇది బ్లాక్ పెప్పర్ గన్. దీని వల్ల శత్రువులు దగ్గుతారు. చాలా సూపర్ మిషన్లు పెట్టుకున్నావు బాబాయ్. ఇదే బబుల్ గమ్. నేను బబుల్ గమ్ తింటాను. అందులో నేను పెద్ద బబుల్ ని వదులుతాను. పకోడాని చాలా మంది కలుస్తుంటున్నారు. ఇక్కడ చాలా బబుల్ గమ్స్ ఉన్నాయండి. చప్పట్లు కొట్టండి. ఇది బబుల్ గమ్ కాదు, బబుల్ గన్. ఇందులోంచి వచ్చే బబుల్స్ లో లాఫింగ్ గ్యాస్ ఉంటుంది. ఇంకా నా దగ్గర ఎన్నో గ్యాజెట్స్ ఉన్నాయి. అంటే గోడ మీద నడిచే షూస్, లేజర్ వాచ్. ఈ వస్తువులతో మీకు సూపర్ హీరో శక్తి లభిస్తుంది. ఓ వావ్, సూపర్ హీరో. దీంతో మనం ఒకసారి ఎగిరి చూస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా నన్ను కాపాడండి. నా పేరు నందు. కాపాడండి. ఎందుకని నా దగ్గరికి వస్తున్నావు? యాపిల్ మర్చిపోయి ఉంచేసరి పాడైపోయింది. ఈ రోజు నా కథ ముగిసేలా ఉంది. అరే ఏంటిది బాబాయ్? దీన్ని ఎలా ఆపాలి? గ్రీన్ కలర్ బటన్ ని నొక్కు. గ్రీన్ బటనా? సిగ్నల్ వేయకుండా ఒకడు బండిని తిప్పేశాడు. ఈ నందు నా నడుము విరిచేశాడు. చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మెకానిజాన్ని అర్థం చేసుకోండి. స్టార్ట్ చేయడానికి ఎల్లో బటన్, స్పీడ్ కి రెడ్ బటన్, హై స్పీడ్ కి బ్లూ బటన్, స్టాప్ చేయడానికి గ్రీన్ బటన్. సరే, నెక్స్ట్ టైం అలాగే చేస్తానులే. నాకు మెకానిజం అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. వద్దు. అందరూ హారర్ మూవ్ చూసి అరిచారు. నేను ఇందులో నుంచి ఎలాగో తప్పించుకున్నాను. చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి. ప్రయోగాలు కూడా ఈ విధంగా ఉండవు. ఇది మహాప్రమాదమైన ఆయుధం అని నేను అనుకోలేదు.
ఓ నాయను బబల్ గన్ దీంతో నా ఫ్రెండ్ ప్రాణాలని నేను కాపాడతాను. హనీ గ్రీన్ బటన్ నొక్కు, గ్రీన్ బటన్ నొక్కు. మీ వల్ల అవుతుంది. మీరు ఆ ఫ్లెమింగోని పట్టుకోండి. సరిగ్గా చెప్పావు బాబాయ్, కానీ ఈ హనీ అస్సలు అర్థం చేసుకోవడం లేదు. ఓకే గాయ్స్, మీరందరూ ఆ ఫ్లేమింగో దగ్గర నుంచి ఈ ఊరిని కాపాడండి. తప్పకుండా మన బాబాయ్ గ్యాజెట్స్ తో ఆ ఫ్లెమింగోని తప్పకుండా మనం ఏదో ఒకటి చెయ్యొచ్చు. ఈ మిషన్ లో మేమందరం నీకు సహాయంగా ఉంటాం, సరేనా? 100 నుంచి 100 తీస్తే 0 అయింది. బాబాయ్ మీ గ్యాజెట్స్ వల్ల అందరూ సూపర్ హీరోలు అయిపోయారు. చెప్పావు, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా సూపర్ హీరోస్ అవుతారు. లాఫింగ్ గ్యాస్ బయటికి వెళ్ళిపోయింది. సరే గానీ ఇక్కడ చూడండి, ఇవే మీ డ్రెస్సెస్. ఇది బుల్లెట్ ప్రూఫ్. ఈ మాస్క్ వల్ల మీరెవరనేది ఎవరు కనిపెట్టలేరు. టెక్నాలజీ సహాయంతో నేను ఫ్లెమింగోని గమనిస్తూ ఉంటాను. వాడి తర్వాత ప్లాన్ ఏంటో చూద్దాం రండి. ఇప్పుడు తర్వాత ప్లాన్ మీరు షిప్ ని కొల్లగొట్టడమే. నేను చక్కాని ఎగిరిపోతాను. కానీ ఆ షిప్ లో ఎందుకు బాస్? ఏ బుద్ధి తక్కువడా, ఈ షిప్ లో చట్నీపూర్ రాజైన ధన్యా సింగ్ తన బంగారాన్ని, వెలకట్టలేని శిల్పాల్ని సింగపూర్ కి తీసుకెళ్తున్నాడు. వాటి విలువ కోట్లలో ఉంటుంది. అది గనక దొరికితే నేను చక్కని ఎగిరిపోతాను. మనం ఆ బ్లాక్ ఫెరీ షిప్ ని కొల్లగొట్టాలి. మీరందరూ బ్లాక్ ఫెరీ షిప్ మీద దాడి జరగకుండా ఆపాలి. దీనివల్ల 2 ప్రయోజనాలున్నాయి. ఫస్ట్, ఈ ఊర్లో ఫ్లెమింగోకి తనని ఎదిరించే సూపర్ హీరోస్ ఉన్నారని తెలిసిపోతుంది. ఇంకో విషయం, మన దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా ఉంటుంది. అర్థమైందా? కంట్రోల్. మీ టీం పేరేంటంటే సూపర్ టీమ్ ఎక్స్. షిప్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. సోనా సింగ్, బంగారానికి సెక్యూరిటీని చాలా టైట్ గా చెయ్యి. ఈ రోజు చాలా మంచి రోజు. అలాగే మహారాజా. మనకి ఎటువంటి సమస్యలు రాకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? వాతావరణం చాలా బాగుంది. అరే, స్కూబా డ్రైవింగ్ అంటే షిప్ నుంచి నీళ్లలో కదా దూకుతూ ఉంటారు. కానీ వీళ్ళు నీళ్ల నుంచి షిప్ లోకి ఎందుకు వచ్చారు? ఎందుకంటే మీకు టైం బాగుంది మహారాజా. వీళ్ళు మీ బంగారాన్ని దొంగతనం చేయడానికి వచ్చారు. ఏమిటిది? నువ్వు కూడా వాళ్ళతో పాటు చేతులు కలిపావా ఏమిటి? అవును, ఎందుకంటే వీళ్ళు తీసుకున్న బంగారంలో 10% నాకు ఇస్తానని చెప్పారు. వెంటనే వీళ్ళని బంధించేయండి.
ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఇదేమిటి ఇలా జరిగింది? నా టైం అస్సలు ఏమాత్రం బాగోలేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? వచ్చి మాతో ఫైట్ చేయండి. మీరెవరు? సూపర్ టీమ్ ఎక్స్. మీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. దాడి చేయండి. వాళ్ళను పట్టుపట్టండి. పరిగెత్తండి, పరిగెత్తండి. వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు తప్పించుకోకూడదు. ఓ శభాష్, శభాష్. మీరు నా బంగారాన్ని కాపాడారు. ఏది ఏమైనా ఈ రోజు నా అదృష్టం బాగుంది. మీకు నేను బహుమతి ఇవ్వబోతున్నాను. ఈ దేశంలో ఉండే బంగారాన్ని విదేశాలకు తీసుకువెళ్తావా? ఈ దేశంలో ఉండే శిల్పాలన్నీ మాకు సొంతం. మీకు శిక్ష దొరుకుతుంది. తప్పకుండా జీవితాంతం జైల్లోనే ఉంటారు. షిప్ ని ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడ పోలీసులు వెయిట్ చేస్తున్నారు. కానీ మీరెవరు? సూపర్ టీమ్ ఎక్స్. ఈ రోజు టైం చాలా బాగుంది. నన్ను క్షమించండి. నేను చేసింది తప్పే. ఇలాంటి తప్పు నేను జీవితంలో మళ్ళీ ఎప్పుడు చెయ్యను. నువ్వు అసలు చేయలేవు, ఎందుకంటే ఇక్కడ నుంచి నువ్వు జైలుకే వెళ్తావు. బ్రేకింగ్ న్యూస్. మొట్టమొదటిసారిగా ఫ్లేమింగో మనుషులు కంగుతున్నారు. వాళ్ళ అటాక్ ని ఫ్లాప్ చేశారు. సూపర్ టీమ్ ఎక్స్, మాకు షిప్ లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ని చూడండి. సూపర్ టీమ్ ఎక్స్ ఈ పని ఎలా చేశారో చూడండి. మేడం, కార్టూన్ ఛానల్ పెడతారా? పెట్టను. నేను ఖచ్చితంగా ఈ న్యూస్ చూడాలి. ఉదయం నుంచి మీరు నలుగురు ఎక్కడికి వెళ్లారు? టమాటాలు కిలో 70 రూపాయలకు అమ్ముతున్నారు. వీళ్ళని చూస్తే నీకు సూపర్ హీరోస్ అయినా ఉన్నారా? చప్పట్లు కొట్టండి. చిన్నప్పుడు నేను బాణాల పుట్టులో ఫస్ట్ ప్రైజ్ గెలిచాను. వీళ్ళ నలుగురిని నేను గాడిదలు అంటాను. చప్పట్లు కొట్టండి. అవమానించడానికి ఒక లిమిట్ ఉంది. నేనందరికి నిజం చెప్పేస్తాను. నువ్వు ఏం నిజం చెప్పబోతున్నావు? మేము డాగ్స్, పిల్లి, చిలక అయ్యాం కదా. మీకేమైనా అనుమానమా? ఆ సూపర్ హీరోస్ కూడా చిలుక, కుక్క, పిల్లలే కదా. శబాష్ శబాష్ శబాష్. వాట్ ఏ కోఇన్సిడెంట్. డౌటా? ఉదయం నుంచి మీరు నలుగురు ఎక్కడికి వెళ్లారు? వీళ్ళు నాతోనే ఉన్నారు. బ్యాంక్ యాన్యువల్ డే కోసం డాన్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కానీ నేను కవిత చెప్పలేదుగా. నాకెందుకో వాళ్ళని చూస్తే మీలాగే అనిపిస్తున్నారే. ఓ టీమ్ ఎక్స్, ఇంతకీ ఎవరై ఉంటారు? ఇవాళ సూపర్ టీమ్ ఎక్స్ మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఈ నగరంలో ఉన్న వాళ్ళకి మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ సూపర్ టీమ్ ఎక్స్ ఎవరు ఎవరు ఎవరు? నలుగురు బుద్ధి తక్కువ వాళ్ళతో మీరు ఫైట్ చేయలేకపోయారు. ఆహా, రాంగ్ బాస్. వాళ్ళు బుద్ధి తక్కువ వాళ్ళు కాదు. అక్కడ 2 పిల్లలు, ఒక కుక్క, ఒక చిలుకుంది. మీరందరూ దేనికి పనికిరారు. బుద్ధి తక్కువ వాళ్ళు. చక్కా చక్కాని ఎగిరిపోతాను. ఎంతైనా వాళ్ళు సూపర్ హీరోస్ కదా బాస్. వాళ్ళ దగ్గర పవర్ చాలా ఎక్కువగా ఉంది.
ఈ సూపర్ టీమ్ ఎక్స్ ఎవరో కనిపెట్టండి, లేకపోతే నేను చక్కని ఎగిరిపోతాను. రాంగ్ బాస్, మీ పేరు ఫ్లెమింగో అయినంత మాత్రాన మీ పేరు తగ్గట్టు ఫ్లెమింగో లాగా ఎక్కడికి ఎగరలేరు కదా. నువ్వొక బుద్ధి తక్కువ వాడివి, తెలిసిందా? బాస్, నేను ఒక బుద్ధి తక్కువనే కాదు, నేను కూడా ఒక మనిషినే, అంతే. ఇలా చూడండి, త్వరగా వెళ్ళి ఆ సూపర్ టీమ్ ఎక్స్ ఎవరో కనిపెట్టండి. బాస్, మీడియానే ఈ పని చేస్తోంది. వాళ్ళకి విషయం తెలియగానే వాళ్ళే దీన్ని బయట పెడతారు బాస్. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ ఫ్లెమింగోతో పెట్టుకుంటారు. చక్కని ఎగిరిపోతాను. రాంగ్ బాస్. ఆహా, మీరు ఎగిరంతా అక్కడికి వెళ్ళకూడదు. ఆ సూపర్ టీమ్ ఎక్స్ కి మీరు ఒక పాఠం నేర్పించాలి. ఆహా, నేను చెప్పేది కూడా అదే. ఇలా చూడు, రేపు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు కెప్టెన్ మంజిద్ బకాని బాగా ఇష్టపడుతున్నారు. మనం అతన్ని కిడ్నాప్ చేద్దాం. కానీ బాస్, దానివల్ల మనకి ఎలాంటి సమస్య రాదుగా. అరే, మన పిరికోళ్లాగా దేనికి భయపడకూడదు. పోలీసులకి వెంటనే ఫోన్ చేయి. రేపు మనం మంజిద్ బకాని కిడ్నాప్ చేయబోతున్నామని చెప్పు. ఓకే బాస్. వాళ్ళని కాపాడడానికి సూపర్ టీమ్ ఎక్స్ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనం వాళ్ళని పట్టుకుందాం. నేను చక్కని ఎగిరిపోతాను. సూపర్ టీమ్ ఎక్స్ వర్ధిల్లాలి. భలే ఏమైంది ఇన్స్పెక్టర్ పాండా, ఎందుకింత టెన్షన్ గా ఉన్నారు? కమిషనర్ గారు ఫోన్ చేశారు. మంజిద్ బకాని కిడ్నాప్ చేయబోతున్నారట. కమిషనర్ అయ్యుండి ఎందుకని ఆయన కిడ్నాప్ చేస్తున్నారు? కమిషనర్ గారు కాదు, ఫ్లెమింగో వాళ్ళ మనుషులే కిడ్నాప్ చేయబోతున్నారు. అయితే ఫ్లెమింగోనే కదా ఫోన్ చేసి ఉండాలి. కమిషనర్ గారు ఎందుకని ఫోన్ చేశారు? అరే, ఈ విషయం చాలా కన్ఫ్యూజ్ గా ఉందే. ఫ్లేమింగో ఈ విషయం కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పుంటారు. డౌటా? అవును, ఆయన రేపు స్టేడియంలో జరగబోయే మ్యాచ్ కి నాకు డ్యూటీ వేశారు. మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు సార్? నాకు సూపర్ టీమ్ ఎక్స్ సహాయం కావాలి. సరే, దానికి మేమేం చెయ్యాలి? హనీ బనీ, సూపర్ టీమ్ ఎక్స్ లో 2 పిల్లులు ఉన్నాయి. వాళ్ళ గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసా? మేమే అది. అవునా? వీడు ఏం చెప్పాడో తెలుసా? మేము ఖచ్చితంగా వాళ్ళెవరో కనిపెట్టగలము అంటున్నాడు. అయితే కనిపెట్టండి. అరే, ఇక్కడ ఏమైనా టైం పాస్ చేస్తున్నారా? వాళ్ళని ఎలాగ మేము కనిపెట్టాలి? మీరు వెళ్ళండి సార్, రేపు సూపర్ టీమ్ ఎక్స్ ఖచ్చితంగా గ్రౌండ్ కి వస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరే, మన నలుగురు స్టేడియంకి వెళ్ళి ఏం చెయ్యాలి? ఆ కిడ్నాపర్స్ ని పట్టుకుందాం. ఒరే గాడిరా, 40,000 మంది ఆ మ్యాచ్ చూడడానికి వస్తారు. అంతమందిలో నలుగురిని మనం ఎలా కనిపెట్టాలి? నందు, అందరి ఫ్రెండ్, ఎందుకు నలుగురు చెప్తున్నావు? మేమందరం ఉన్నాం కదా, మనం అందరం కలిసి కిడ్నాపర్స్ ని పట్టుకుందాం. తమ్ముడు, పిచ్చుడు అయ్యండి ఎంత బాగా ఐడియా ఇస్తున్నాడు చూడు. అందరూ రెడీగా ఉన్నారా? అయితే ఓకే, మనమందరం సూపర్ టీమ్ ఎక్స్ తో పాటు కలిసి వాళ్ళని పట్టుకుందాం. ఐ లవ్ యూ మంజిద్ బగా. బాబు, నువ్వు నాకు బాగా నచ్చావు. వీడిని కిడ్నాప్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? అతన్ని కిడ్నాప్ చేస్తే మ్యాచ్ గెలుస్తావు. బన్నీ, నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను. సరే సరే, త్వరగా వచ్చేసాయి. అరే, మీరెందుకని మీ నోటికి టేప్ అంటించుకొని కూర్చున్నారు? మేమే అసలు మ్యాచ్ ఆడాలి, కానీ కొంతమంది మమ్మల్ని కొట్టి మా యూనిఫామ్ వేసుకుని మ్యాచ్ ఆడుతున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, మీరు ఇంకోసారి ఆడుకోండి, ఓకేనా?
ఒక నిమిషం హలో కనీసం మా కట్లు విప్పెళ్ళు. ఏదైనా తెలిసిందా? 40,000 మందిలో వాళ్ళని వెతకడం చాలా కష్టం. మీకేమైనా అనుమానమా? అవును, అనుమానించేటట్టు ఎవరూ ఇక్కడ కనబడటం లేదు. ఎందుకింతసేపు? వాష్రూమ్ లో 11 మందిని కట్టేశారు, అందుకే వాళ్ళతో మాట్లాడి వస్తున్నాను. కట్టిపడేశారా? వాళ్ళు నా దగ్గర మేము మ్యాచ్ ఆడడానికి వచ్చాం, కానీ కొంతమంది వచ్చి మమ్మల్ని కట్టేసి యూనిఫామ్ తీసుకువెళ్ళిపోయారని చెప్పారు. అంటే నిజమైన ప్లేయర్స్ ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? అంటే మన టీం కి ఆపోజిట్ గా ఆడుతున్నది ఆ కిడ్నాపర్సా? అటు చూడండి, మంజీరు పక్కనే అందరూ రౌండ్ అప్ చేస్తున్నారు. సూపర్ టీమ్ ఎక్స్ గా మారే టైం వచ్చేసింది. తోతారాం, నందు, గూస్ గ్రౌండ్ కి వెళ్ళి వాళ్ళని ఆపండి, మేము ఇప్పుడే వస్తాం. నేను పట్టుకున్నాను. నేను వచ్చేసాను. ఇదిగో చూడు మంజిత్, నిన్ను కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వీళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తారా? వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఆగండి. అటు చూడండి, సూపర్ టీమ్ ఎక్స్ వచ్చేసారు. అరే, మా వాళ్ళు వచ్చేసారు. గ్రౌండ్ కి మేము వచ్చేసాం కాబట్టి మనం మా టీం కి మీ టీం కి ఒక మ్యాచ్ పెట్టుకుందాం, ఏమంటారు? మంచి విషయం ఏంటంటే మీరు కూడా వచ్చేసారు. మేము మిమ్మల్ని కూడా కలిసి తీసుకువెళ్తాం. ఒక్కసారి వాళ్ళని టచ్ చేసి చూడు జోదర్. పరిగెత్తండి. ఈ బ్యాగ్ ని మర్యాదగా నాకు ఇచ్చే కిడ్నాపర్. నేను ఇవ్వను. ఇప్పుడు మీరు ఒక దారికి వచ్చారు, ఏమంటారు? ఏంటి దారికొచ్చారా? ఏ దారికొచ్చారు? దారి తప్పొచ్చారా ఏంటి? నీకు సరైన దారి తెలుసా? నీకు అసలు విషయం తెలీదు. ఇప్పుడు ఫ్లెమింగో ఎక్కడున్నాడని వీడే మనకి చెప్పేస్తాడు. మర్యాదగా నిజం చెప్పు, ఫ్లెమింగో ఇప్పుడు ఎక్కడున్నాడో? ఫ్లెమింగో ఒంటి కాళ్ళ మీద నిలబడి కూల్ గా ఫిషింగ్ చేస్తున్నారు. తమ్ముడు, మనం నిదానంగా చైర్లో కూర్చొని గ్యాలం నీళ్ళల్లో వేసే కదా చేపల్ని పడతాము, కానీ ఈ ఫ్లెమింగో ఒంటి కాళ్ళ మీద ఎందుకని నించున్నాడు? ఫ్లెమింగో ఎప్పుడూ చేపలు పట్టుకుంటూ ఉంటుంది. సరే గాని మీరు ఏ ఫ్లెమింగో గురించి మాట్లాడుతున్నారు? ఈ లోకల్లో
చాలా లక్షల కొద్ది ఫ్లమింగోస్ ఉన్నాయి. గాడిదకి తినడానికి గడ్డి కావాలి. మీ బాస్ ఎక్కడున్నాడో మాకు తెలియాలి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టడం నా వల్ల కుదరదు, ఎందుకంటే నా చెయ్యి కట్టేశారు కదా. నీకు మరీ నవ్వు వస్తుందా? అయితే ఉండు, ఇప్పుడు నీ నవ్వుని ఇంకా పెంచుతాను. వద్దు, అలా చేయకు. కితకితలు పెట్టకు. అరే అరే, చాలు చాలు, ఆపు, చాలు ఆపు. వద్దు వద్దు, నాకు తుమ్ము వచ్చేస్తుంది. తమ్ముడు, తనకి చెమట పోస్తుంది. నేను కాస్త పౌడర్ వేస్తాను. ఏం పౌడర్ ఇది? నాకు దురదొస్తుంది. కళ్ళు పౌడర్ తగ్గిపోతే కల్జడ వేసుకోవాలి. నీ బాస్ ఎక్కడున్నాడో నువ్వు మాకు ఖచ్చితంగా చెప్పి తీరాలి. సరే సరే, నేను చెప్పేస్తాను. తను ఎక్కడున్నాడో నేను మీకు చెప్తాను. ఫ్లెమింగో ఇప్పుడు రింగ్ కాటాబూలో ఉన్నారు. గ్రీన్ కాటాబూనా? వీళ్ళందరూ మూర్ఖులా ఏమిటి? బోట్లు ఉన్నాయి కదా, ఎందుకు అనవసరంగా నెలలో సర్ఫింగ్ చేస్తున్నారు? ఏంటయ్యా, వాళ్ళు ఇంకా దగ్గరికి రాలేదు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడంతా ఆ ఫ్లెమింగో మనుషులే ఉంటారు. మనం 3 టీములుగా విడిపోయి ఆ ఫ్లెమింగోని ఎత్తుకుదాం. నేను క్రికెట్ టీంలో ఉంటాను. ఫుట్బాల్ టీంలో అయితే బాగా పరిగెత్తాలి. భగవంతుడు తెలివితేటలు అందరికి ఇచ్చాడు. నువ్వు ఎలకన పట్టడానికి వెళ్ళావా ఏంటి? మనం ఫైటర్స్ టీమ్ గా అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడికల్లా మనం ఫైటర్స్ ని తీసుకొస్తాము. ఇలా చూడండి, ఫ్లెమింగ్ వాళ్ళు రాకముందే ఈ హనీ వాళ్ళ మనందరూ కింద పడిపోయేటట్టున్నాం. పోలీస్ టీమ్ ని ఇన్స్పెక్టర్ పాండా లీడ్ చేస్తారు. ఒక టీం సూపర్ టీమ్ ఎక్స్, మిగతా ఉన్న టీం ని తోతారామే లీడ్ చేస్తాడు. ఒక టీం కి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మిగతా టీములకి చెప్పాలి. వెళ్దాం. భయపడకండి, నాకేం కాలేదు. ఇది నా స్టైల్. అందరినీ పట్టుకోండి. రండి, స్టార్ట్ చేయండి. వాళ్ళని కట్టేశాం.
అలా కట్టి పారేశారు. ఎవరు ఇక్కడ కనిపించట్లేదు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఇంకా చాలా మంది వస్తున్నారే. కచ్చితో ముక్కు పూసుకోండి. తప్పకుండా ఆ ఫ్లెమింగో ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. వెళ్ళి చూద్దాం రండి. రండి, అందరూ రండి. నేను చక్క చక్క ఎగిరిపోతాను. అలసిపోయాను. అమ్మా, ఫ్లెమింగో ఉన్న చోటికి మనం వచ్చేసాం. అదిగో ఫ్లేమింగు అక్కడే ఉంటాడు. రండి వెళ్దాం. భయపడకండి, వాళ్ళు మన మనుషులే. వాళ్ళతో మనం ఫైట్ చెయ్యగలం, కానీ వాళ్ళు గాల్లో ఎగిరెగిరి కొడుతూ ఉంటారు కదా. నా గురించి వాడికి తెలీదు. ఒకవేళ తెలిసి ఉంటే. నీ గురించి తెలుసుకోవడానికి ఏముంది? నువ్వేమైనా ఎల్లో కలర్ లో పిల్లిలాగా ఉన్నావా? చిలకలాగే ఉన్నావు కదా, చూడగానే కనిపెట్టేస్తారు. అరే, ఈ తలుపు ఎలా తెరుచుకుందో అర్థం కావడం లేదే. చూసి జాగ్రత్తగా రండి. ఇక్కడ ఏదో సమస్య ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ గాడు లేడు. మనం బాగా ఇరుక్కుపోయాం. ఫ్లెమింగో డేకి మీకు స్వాగతం. ఇప్పుడు మీరు నా వలలో బాగా చిక్కుకున్నారు. ఏంటి ఫ్లేమింగో, మేము స్నానం చేసే కదా ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఎందుకు స్నానం చేస్తున్నావు? వాళ్ళు మనల్ని స్నానం చేయమనలేదు, మనల్ని చంపాలనుకుంటున్నారు. అరే రే, నేను ఏదైనా చెయ్యాలే. నో, ఇలా జరగడానికి వీల్లేదు. వాళ్ళు తప్పించుకోకూడదు. నా మొదటి దాడి నుంచి మీరు తప్పించుకున్నారు, కానీ ఈ ఫైర్ నుంచి ఎలా తప్పించుకుంటారు? మనం ఆకాశం నుంచి పడి బురదలో ఇరుక్కున్నట్టు అయ్యింది. డౌటా? మనం ఏమి ఆకాశాల నుంచి తప్పించుకోలేదు, నీళ్ళలో నుంచి బయటపడ్డాం. సరే, ఇక్కడ ఖర్జూరం ఎక్కడుంది? మీరు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుంటారు? నేను చక్కా చక్కా ఎగిరిపోతాను. జోర్దార్ బబుల్ గన్. ఫ్లెమింగో దాగుడు ముద్దులు ఆడుకుంది చాలు. మర్యాదగా బయటికి వచ్చి మాతో పోరాడు. ఇప్పుడు మీలో ఎవ్వరూ ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. అటాక్!
నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. యాక్సెస్ గ్రాంటెడ్. అటు చూడండి, ఫ్లెమింగో పారిపోతున్నాడు. అటువైపే పారిపోతున్నాడు. వాడిని వదలకంటే. ఇప్పుడు నేను చక్కచక్కని ఎగిరిపోతాను. ఫ్రెండ్స్, వానికి నుంచి మనం పారిపోనివ్వకూడదు. పదండి, వెళ్ళి తన్ని పట్టుకుందాం. హలో, మేము మళ్ళీ వచ్చేసాం. నువ్వు మా నుంచి ఇప్పుడు తప్పించుకోలేవు. నేను చక్కచక్కని ఎగురుకుంటూ కాదు కింద పడిపోతున్నాను. నేను చక్కచక్క ఎగిరిపోతాను. తమ్ముడు, తను ఎగురుతానని చెప్తున్నాడు కదా, తను కుదిరేనా? ఓకే. వద్దు వద్దు వద్దు, నన్ను వదలకండి, పట్టుకోండి. నేను చక్కచక్క ఎగిరిపోతూ లేదు. మీరు ఆఖరికి పట్టుకున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరా సూపర్ టీమ్ ఎక్స్? నేను అసలు గుర్తుపడలేకపోయాను. ఈ విషయం అసలు ఎవరికీ తెలియకూడదు. డౌటా? అవును, ఎందుకంటే ఈ రోజుతో సూపర్ టీమ్ ఎక్స్ కనిపించకుండా పోతుంది. ఆ షేర్ మళ్ళీ తిరిగి వచ్చాడంటే సూపర్ టీం కూడా మళ్ళీ తిరిగి వస్తారు. ఖచ్చితం. సూపర్ టీమ్ ఎక్స్ జిందాబాద్. నన్ను ఎవరైనా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, లేకపోతే చక్కా నీ ప్రపంచం వదిలి వెళ్ళిపోతాను.